శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ శ్రీ విధుర శేఖర భారతీ మహాస్వామి వారికి నమస్సుమాంచలు. శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి నమస్సుమాంచలు. శ్రీ విద్యాభారతి శంకర మఠం వారి ఆహ్వానం మేరకు తమరు గుడివళ్ళంక గ్రామంలోని ఉమాలక్ష్మేశ్వర స్వామి వారి దేవాలయానికి శంకుస్థాపన చేయటం, శారద చంద్రమౌళీశ్వర పూజ అభిషేకం నిర్వహించటం మాకెంతో పుణ్యప్రదం అని చెప్పి తమకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీ పాద స్పర్శతో మా గుడిమెళ్ళంక గ్రామం, ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం ఎంతో పునీతమైందని చెప్పడానికి నేను సంతోషిస్తాను. ముఖ్యంగా దైవం మనుష్య రూపేణ అన్నట్టు తమరు దైవ సంభూతై మా దగ్గరికి రావటం ఇది మేమేనాడో చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తాను. అలాగే టాల్స్టాయ్ గారు చెప్పినట్టు వేర్ లవ్ ఈజ్ గాడ్ అనే ఒక కథలో దేవుడు దేవుడిలాగా రాకుండా మనుష్య రూపంలో వస్తారు అని చెప్తారు. ఈ రోజున మా నియోజకవర్గానికి ఒక శక్తి, ఎందుకంటే చాలా సమస్యలు సతమతం అవుతున్న మా ప్రాంతానికి మా అంతటా మేము పరిష్కరించుకోలేని చాలా విషయాల్ని తమ ద్వారా పరిష్కరించుకోవటానికి దేవుడు పంపించిన ఒక శక్తిగా నేను భావిస్తాను. నా పేరు దేవ వరప్రసాద్, నేను రాజోలు శాసనసభ్యుడు. నేను ఈ ఇంట్రడక్షన్ మీకు ఎందుకు చెప్పానంటే సార్, ఈ రాజోలు నియోజకవర్గం చూడటానికి ఒక రకంగాను, అనుభవించడానికి ఒక రకంగాను ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో లేరు. గత 30-40 సంవత్సరాల క్రితం చూసినట్టయితే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఈరోజు అది ఒక రకమైన కాలకూట విషయంలాగా తయారైన పరిస్థితి. చుట్టూ నీరు, గోదావరి నదులు, సముద్రం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడైతే డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిందో, ఎందుకంటే ఇది రాజోలు నియోజకవర్గం అనేది చిట్ట చివరి ప్రాంతం, మురుగు నీరు బయటకు పోవటం లేదు, సముద్రంలోకి పారిపోవటం లేదు. తద్వారా 60 గ్రామాలు ఉన్నాయి నియోజకవర్గంలో పూర్తిగా భూగర్భ జలాలు పాడైపోయాయి. మంచినీళ్ళు తాగటానికి లేదు. ఇంతకుముందు నూతిలో నీళ్లు తీసుకొని తాగే పరిస్థితి ఉండే, కాలువల్లో స్నానాలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బాటిల్ నీళ్లు కొనుక్కొని తాగటం, నెలకు లేదంటే 1000 రూపాయలు ఖర్చు. చిన్న చిన్న కుటుంబాలకు కూడా చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో మేము ఉన్నామని తమకెందుకు తెలియచేయాలని అనుకున్నానంటే, తమరి ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తారేమో అనే ఒక ఆశతో మీకు మీ దగ్గర విన్నవించుకుంటాను. మంచినీరు మాకు ధవళేశ్వరం నుంచి వస్తుంది. మాకు వచ్చే నీటి లభ్యత కూడా 60%. మాకున్న కుళాయిలు 50%. మంచినీటి సరఫరా మాకు పూర్తి స్థాయిలో కావాలి. ప్రతి ఇంటికి మంచినీరు సప్లై చేయాలనే ఉద్దేశంతో తమరికి నేను నిన్న విన్నవించుకున్నట్టుగా నేను గతంలో
బ్యూరోక్రాట్గా ఉండేవాడిని అండి, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండేవాడిని. నేను ఈ రాజకీయాన్ని ఎంచుకుని రావడానికి మా ఏరియాలో ఉండే పరిస్థితులను కొంచెం మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంచుకొని రావడం జరిగింది. అది తమకి విన్నవించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్. ఈ మంచినీటి కొరత తీర్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఉంది, జలజీవన్ మిషన్. తద్వారా ఈ నీటి ఎద్దడిని తప్పనిసరిగా కట్టడి చేయొచ్చు. ఫండ్స్ అన్నీ ఉన్నాయి, ప్రభుత్వానికి తమరు సిఫార్సు చేస్తారని చెప్పి నా రిక్వెస్ట్. అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైపోతుంది, కూడికలు తీయకపోవడం, ఆక్రమణలకు గురి అవటం, కాలువలు పారకపోవడం, బ్లాకులు సరిగా బాగు చేయకపోవడం. ఏటికట్టు చూసినట్టయితే గోదావరిలో గ్రామంలోనికి ఇరోషన్ అయిపోతా ఉంది, కొట్టుకుపోతుంది. అలాంటి పరిస్థితి కూడా ఈ రోజున మేము చూస్తాం. దీనికి కూడా నేను ఒక కార్యాచరణ ప్రణాళిక గవర్నమెంట్కి ఉంటుంది, ఇది తమ దృష్టిలో కూడా నేను పెడతా ఉన్నాను సార్. ఇది కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ఒక ప్రయారిటీ బేసిస్ మీద టేకప్ చేయాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత ఈ నియోజకవర్గంలో పూర్తిగా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేకపోవడం, ఎలాంటి పరిశ్రమలు లేకపోవడం, మాది ముఖ్యంగా వరి పంట. ఈ ఖరీఫ్